హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు శ్రీ హోమ్ స్వీట్ హోమ్. ఈరోజు మన కిచెన్లో మనం ఒక మంచి పౌడర్ తయారు చేసుకుందాం. పల్లీల పొడి. దీనికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, ఎండుమిరపకాయలు, ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక కప్పు పల్లీలకి 10 ఎండుమిరపకాయలు సరిపోతాయి. కొద్దిగా జీలకర్ర, సాల్ట్, కొద్దిగా ఆయిల్. ముందు మనం స్టవ్ వెలిగించుకొని పల్లీలు వేయించుకుందాం. పల్లీలు బాగా వేగిన తర్వాత పొట్టు తీసి రెడీగా పెట్టుకుందాం. బాండిలో కొద్దిగా నూనె వేసుకొని ఈ ఎండుమిరపకాయలు వేయించుకుందాం. నూనెలో వేయించి తీసుకోండి. ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, ఇవి చల్లారినవి. ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం. దీంతో పాటు పల్లీలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు కూడా వేసుకొని దీనికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇది మొత్తం గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా కాదండి, కచ్చాపచ్చాగా చేసుకోండి. పల్లీల పొడి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. పల్లీల పొడి రెడీ అయింది. వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.